సూపర్ ఆఫర్. అమెరికా సరుకులపైన సుంకాలు మొత్తం ఎత్తేస్తామని ముందుకొచ్చిందట. ఆ మేరకు ఒప్పందానికి సిద్ధమైంది. ట్రంప్ మరో సంచలన ప్రకటన. భారత్ బదులుగా అమెరికాలో ప్లాంట్లు నిర్మించాలని యాపిల్కు సూచన. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపలేదు, ఆపేందుకు సహాయం చేశాను అని వెల్లడి. అసలు ఎవరు చెప్పిండి ఇది? నిజమేనా ఇది కాదా? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ట్రంప్ అందరూ అనుకుంటారు పిచ్చోడు ఇది అని. వాడేం పిచ్చోడు కాదు. పక్కాగా ఒక కమర్షియల్ ఒక సేల్స్ మెన్ ఆర్ ఒక షాప్ నడిపించే వ్యక్తి ఎట్లుంటాడు, కస్టమరు షాప్ ఓనర్ రిలేషన్ ఎట్లయితే ఉంటుందో, కస్టమర్ వస్తున్నాడు, కొనుక్కుంటున్నాడు, రేట్ ఫిక్స్ చేసుకుంటే తీసుకొని వెళ్ళిపోతున్నాడు, నాకు ఎంత లాభం వచ్చింది ఇదన్న దాని మీదనే ఫ్యూచర్ బిజినెస్ ఏంది. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అయితే నిన్నొక సంచలన స్టేట్మెంట్ ఇచ్చిండు. అసలు ఏమీ ఖరారు కాలేదనేమో భారత్ చెప్తున్నది. ఆయన ఏమంటుండు, భారతదేశము అమెరికాలో ఉన్న సరుకులు మన అమెరికా ఉత్పత్తి చేసిన సరుకులు భారత్లో అమ్మడానికి దాని మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఉండడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని ట్రంప్ చెప్తున్నాడు. భారత ప్రభుత్వం ఏమంటుంది, ఏమీ ఖరారు కాలే, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు నడుస్తున్నాయి, ముందే తీర్పులు ఇవ్వడం అపరిపక్వత. విదేశాంగ మంత్రి జైశంకర్, సింధూర్ నిలిపివేతకు ట్రంప్ ప్రకటనకు సంబంధం ఉందా? జైరాం రమేష్. అసలు ఆగమాగా ఉన్నది కదా. అమెరికాకు చెందిన సరుకులపై అన్ని రకాల సుంకాలు ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ తమకు తెలిపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఖతార్ టూర్లో ఉన్న ట్రంప్ ఆ దేశ రాజధాని దోహాలో గురువారం జరిగిన ఒక వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎటువంటి సుంకాలు లేని ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ నుంచి ప్రతిపాదన వచ్చింది. ట్రంప్ ప్రకటన పైన మంత్రి జైశంకర్ స్పందిస్తూ, భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి, అవి సంక్లిష్టమైనవి, అన్నింటిపైన స్పష్టత వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడం అంటూ ఉండదు. ఏ వాణిజ్య ఒప్పందమైనా ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చాలి, దీనిపై ముందే తీర్పులు ప్రకటించడం అపరిపక్వత అవుతుంది. అయితే భారత్ సుంకాలు వేయబోను అని చెప్పిందన్న ట్రంప్ ప్రకటన పైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పలు ప్రశ్నలు సంధించారు. కేంద్ర వాణిజ్య మంత్రి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు, ట్రంప్ ఏమో దోహా నుంచి మరో భారీ ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఈ వ్యవహారంపై ఏమీ మాట్లాడట్లేదు. ఇంతకు ఆయన దేనికి అంగీకరించారు? ఆపరేషన్ సింధూర్ నిలిపివేతకు ట్రంప్ ప్రకటనకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అని పేర్కొన్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ నా వల్లే అని ట్రంప్ చెప్తున్నాడు. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం చర్చలు జరిపేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. భారత ఉత్పత్తుల మీద ట్రంప్ ఇటీవల 26% సుంకం విధించి ఆ తర్వాత 90 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసింది. ఈ గడువు ముగియక ముందే ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ చైనా మీద కూడా అంతే కదా, చైనా అమెరికా మధ్య ఒక ఆర్థిక యుద్ధం నడుస్తున్నది. 240% పన్ను వేసిండు వాళ్ళ ప్రొడక్ట్స్ మీద. దీంతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. వాళ్ళ మధ్య కూడా చర్చలు జరుపుతున్నాయి. వాళ్ళు కూడా కొద్ది రోజుల మినహాయింపునిచ్చారు దానికి. సో సేమ్ యాజ్ భారతదేశం మీద కూడా 26% ట్యాక్స్ వేసిండు. దాంట్లో కొన్ని రంగాలను మినహాయించారు, టెక్స్టైల్ కానీ మెడిసిన్ కానీ ఇట్లాంటి వాటిని మినహాయించారు. ఆ 26% వేసినటువంటి వాటి మీద ఈ చర్చలు జరుగుతున్నాయి. పీయూష్ గోయల్ అమెరికాలో ఉన్నారనమాట. భారత్లో వద్దు, అమెరికాలో నిర్మించండి. దోహా వాణిజ్య సదస్సులో ట్రంప్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. చైనా నుంచి భారత్కు ఐఫోన్ ప్లాంట్లను భారీ ఎత్తున తరలిస్తున్న యాపిల్ కంపెనీ ఆ పని చేయొద్దని ట్రంప్ సూచించారట. యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో అంతకు ముందు రోజు జరిగిన సంభాషణ వివరాలను ఈ మేరకు వెల్లడించారు. భారత్లో నిర్మించే బదులు అమెరికాలో ఐఫోన్ తయారీ ప్లాంట్లు నిర్మించాలని టిమ్కు సూచించారు. భారత్ తన అవసరాలు తాను చూసుకోగలదు అని చెప్పాను. ఇక మీదట అమెరికాలో యాపిల్ కంపెనీల్లో ఉత్పత్తి పెరగబోతున్నది. అయితే భారత్లో పెట్టుబడులకు సంబంధించి తమ ప్రణాళికలపైన ట్రంప్ ప్రకటన ప్రభావం ఉండబోదని యాపిల్ కంపెనీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా భారత్ను చూస్తామని వారు తెలిపారట. సో ఇట్లా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వార్త కూడా మనం ప్రధానంగా ఆల్ పేపర్స్లో చూస్తున్నాం.